ముకుందా జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. జనకమ్మా జనకమ్మ తల్లి పానకాలు ఇదేనా రావటం? అవునమ్మా పక్కూరు పని మీద వచ్చాను. ఎట్లాగో భోజనం టైం అయింది కదా అని నిన్ను చూసినట్టు ఉంటది, కాస్త చేపలు తిన్నట్టు ఉంటుందని వచ్చానమ్మా. చేపల పులుసా? చేపలుసు కాకపోతే చింతకాయ పచ్చనమ్మా. నీ చేత్తో ఏది చేసినా బ్రహ్మాండంగా ఉంటది. అది కాదు నువ్వు కూర్చోమ్మా, నాకేం కొత్త ఏంటి, నేను వెళ్ళి చూసుకుంటాను కదా. ఏమ్మా, అన్నం వండలేదా? వండటానికి ఏమీ లేదా? పానకాలు, ఈ విషయం అమ్మా నాన్నకు చెప్పొద్దు. నీకేం తక్కువ అమ్మా? డబ్బా ఆస్తుల అన్నీ ఉండి కూడా ఇంత పేదరికం అనుభవిస్తున్నావు అమ్మా. ఇంత అభిమానం ఉన్న నీ కడుపులో కొడుకుగా పుట్టే అదృష్టం వచ్చే జన్మలైనా ఆ భగవంతుడు నాకు కలగజేయాలని కోరుకుంటున్నానమ్మా. వస్తానమ్మా. ఏడవకమ్మా, ఏడవకు. మా అమ్మవు కదా, పక్కింట్లో పాలు అడుగుతావన్నా పరువు పోతే ఎన్నిసార్లు అని అడుగుతావు. ఊరుకమ్మా, ఊరుకు. ఏమిటి జనక అలా ఉన్నావు? నాకేమండి, బానే ఉన్నాను. జనకి చేతికి ఏమైంది? అబ్బే ఏం లేదు, ఏదో గీసుకుంది. ఎందుకమ్మా అబద్ధం చెప్తావు? నిజం చెప్పు. నిజమా? అవునరా, నాకు కూడా తెలియకుండా రక్తం అమ్మి డబ్బు తెచ్చింది. నువ్వు రక్తం అమ్మావా? కొనేవాళ్ళుంటే మాంసం కూడా అమ్మేదిరా. ఇల్లు కడవటానికి, పొయ్యి వెలగటానికి దానికి ఇంతకన్నా మార్గమేముంది? నీకు సంపాదనే ఉంది. ఇదంతా కర్మరా, కర్మ. కన్న తల్లి రక్తం పంచి ప్రాణం పోస్తుందంటారు. నువ్వు నీ రక్తం అమ్మి నా ఆకలి తీర్చాలనుకుంటున్నా. మా అమ్మ ఎలా ఉంటుందో చూడలేదు, కానీ నీలాగే ఉంటుందని అర్థమైపోయింది. జనకి, ఈ రోజు నుంచి నిజాయితీగా సంపాదిస్తాను. మిమ్మల్ని అందరినీ పోషించుకుంటాను. భోంచేస్తున్నారండి అయ్యా, బాగా చేయండి. అమ్మా, అయ్యగారికి పౌరుషం పెరగటానికి 4 పచ్చిమిరపకాయలు కూడా వేసి పెట్టండి అమ్మా. పడకాలు నీకన్నా పిచ్చి పట్టిందా? అవునయ్య గారు, జానకమ్మ బతుకు చూసొచ్చాక నాకు నిజంగానే పిచ్చి పట్టింది. మహాలక్ష్మి లాంటి ఆ తల్లి పాత చీరలు కట్టుకుని కళ్ళలో ఆకలిని, కడుపులో బాధల్ని దాచుకుంటూ ఎలా బతుకుతుందో ఒకసారి చూసి రండి అయ్యా. దాని కర్మ చేసుకున్నానికి అనిపిస్తోంది. బాగా చెప్పారు అయ్య గారు. దూడం తాగితే గేదెలకు కూడా కోపం వచ్చి కొమ్ములతో కుమ్ముతాయి. మనం మనుషులం కదా, వాటి పౌరుషాలు మనకెందుకులేండి.
ఎందుకు అని ఊరుకుంటుంటే రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. నిలువురా నరికేస్తాను. నరికేయండి అయ్యా, నరికేయండి. జానకమ్మ లాంటి చల్లని తల్లి పడే కష్టాలు చూశాక నాకు బతకాలం లేదండి అయ్యా. నరికేయండి, నరికేయండి అయ్యా, నరికేయండి. నరికేస్తారంట. నరికేయండి అయ్యా, నరికేయండి. ఏమండి, అది ఆకలితో చచ్చిపోతే మన సిగ్గుతో చావాలండి. పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షమించాలి, కానీ ఒండుగా ప్రవర్తించకూడదు. ఎంత కాదనుకున్నా అది మన బిడ్డండి. ఒక్కసారి వెళ్ళిరండి. అమ్మా, ఇది ఇక్కడ తగ్గే జబ్బు కాదు. త్వరగా పట్నం తీసుకెళ్లి చూపించండి. అప్పటి వరకు ఈ మందులు వాడండి. అది 30,000. దాంతో ఆ ముసల్దానికి వైద్యం చేయించి మిగతా డబ్బుతో నీ మొగుడిని ఏదైనా వ్యాపారం చేసుకోమను. ఇది దానమా నాన్న? ఈ ఇంటి కోడలు అనుకుంటే దానం, నా కన్న కూతురు అనుకుంటే కానుక. కన్న కూతురు? ఎవరు నాన్న కన్న కూతురు? నిజంగా బంధం నీ మనసులో ఉంటే నా పెళ్లికొచ్చి 4 అక్షంతలు వేసేవాడివి. కన్న కూతురు కడుపుతో ఉన్నప్పుడు, కనీసం నీ మనవరాలు పుట్టినప్పుడైనా కళ్ళారా చూడ్డానికి వచ్చేవాడివి. ఇప్పుడు నీకున్న డబ్బుతో నా దరిద్రాన్ని వెక్కిరించడానికి వచ్చావా నాన్న? నువ్విచ్చిన డబ్బుతో పంచభక్ష పరమాన్నాలు తినే కన్నా నా భర్త సంపాదించిన డబ్బుతో గంజనీళ్లు తగిన తృప్తిగా ఉంటుంది. వాడి ముఖం, వాడి ఇంకేం సంపాదిస్తాడు? నిన్ను ఇంటిని అమ్మడం తప్ప. నాన్నా, లక్షలకు లక్షల కట్నం తీసుకుని కూడా పెళ్ళాన్ని కృష్ణాలు పుస్తకాలెడుతున్నారే, వాళ్ళతో పోల్చుకుంటే నా భర్త రత్నం నాన్న, రత్నం. కట్టుకున్న చీరతో వచ్చి నన్ను పెళ్లి చేసుకున్న ఆయన నువ్వు కోటీశ్వరుడని తెలిసినా కూడా నీ దగ్గర చిల్లి గవ్వ కూడా ఆశించలేదు. ఆయన వల్ల నేను పుస్తకంతో పడుకున్నానేమో గానీ పరువు పోగొట్టుకోలేదు. నువ్వు నా కన్న తండ్రివి కాబట్టి ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను. ఇదే మరొకడైతే నా చెప్పు తెగేదాకా కొట్టేదాన్ని. పో బయటికి. సింహంలో బ్రతుకు నువ్వు ఉద్యోగంలో చేరి గాడి చాకరీ చేస్తావా? అవును సార్, మా ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది. దయచేసి నాకు ఏదైనా పని ఇప్పించండి సార్. వద్దులే బాబు, నిన్న నా దగ్గర ఉద్యోగంలో పెట్టుకుంటే నా ఫ్యాక్టరీ నీ ప్యాకాట్ క్లబ్ గా చేస్తావు. నమస్కారం బాబు. ఏంటే ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది. ఏదైనా పని ఇప్పిస్తే చేసుకుంటాను సార్. చేసుకున్న పెళ్ళాన్ని చూసి మురిసిపోవడానికి ప్యాకాటానికి నీకు టైం సరిపడలేదు. నువ్వేం పని చేస్తావా? వెళ్ళా కానీ రా. నీ జీవితంలో నువ్వు ఏం పని చేసావో నీకు పని ఏమంటావు? మీరు ఏ పని ఇచ్చినా చేస్తాను సార్. చూడు బాబు, పని చేయటం అంటే ప్యాకాటం కాదు. అవన్నీ నీకు పడవగాని వెళ్ళు వెళ్ళు. ఏమిటండి అలా ఉన్నారు? మొహం ఏంటిలా వాడిపోయింది? ఏం లేదు జనకి. మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు, నాతో చెప్పరా? జనకి, ఎవరిని పనివ్వమని అడిగినా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. రాజా అలా తలెత్తుకుని తిరిగిన నా భర్త ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడకూడదు. అందుకని తలిపుట్టమ్మంటావా? అవునండి, మీరు వ్యాపారం చేస్తూ దర్జాగా మా నాన్న ఎదుట, ఊళ్ళో వాళ్ళెదుట తలెత్తుకు తిరగాలి. అందుకే మంగళసూత్రం మంగళప్రదంగా మనకు సహాయపడాలి. ఏమండి, మీరు కంట తడి పెడుతున్నారా? కాదు జనకి, కట్టుకున్న దాని పాదాల మీద కన్నీళ్లు పూల్చలుతున్నాను. నేను పేదవాణ్ణి కాదు. నువ్వు నా పక్కనున్నంతకాలం, నువ్వు నాతో నడిచినంత కాలం నేను కోటీశ్వరుడే. దేవుళ్లకు భార్యలుగా దేవతలు దొరుకుతారంటారు, కానీ ఈ మనిషికి
భారీగా దేవత దొరికింది. అంత మాట అనకండి, వెళ్ళిరండి. వచ్చేటప్పుడు పాపకి పాల డబ్బా, బామ్మకి మందులు తీసుకురండి. అల్లుడు 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 నీకు ఈ సంగతి తెలుసా? ఊళ్ళో పేకాట పోటీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గెలిస్తే లక్షలు లక్షలు వస్తాయి. ఒక్కసారి నువ్వు కూడా ఆటలో కూర్చుంటే. వద్దుమా, నేను పేకాట ఆడడం ఎప్పుడూ మానేశాను. అబ్బా, ఆ మానేసేదేదో ఇవాళ ఆడి మాని. కోటీశ్వర్ల అమ్మాయిని పెళ్ళంగా తెచ్చుకుని కూడు కూడా పెట్టలేకపోతున్నావు. ఆ పిల్లకి ఎప్పుడైనా పట్టు చీర కొని పెట్టావా? ఆ పాపకు గౌను కొన్నావా? నా మాట విని పౌరుషంగా దిగు, ధైర్యం చెయ్యి. వచ్చినా పోయినా ఇవాళే ఆఖరి రోజు. పెద్దోళ్ళు ఏం చెప్పారు? ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే ఎత్తుక్కోమన్నారు. నా మాటని రాళ్ళుడు రాళ్ళుడు. నేను చెప్పలేదు రాళ్ళుడు, ఇవాళ గెలుపు నీదే. బామ్మ బామ్మ, కాసేపు వచ్చుకో బామ్మ, ఆయన మందులు తెచ్చేస్తారు. ఊపిరాటలేదమ్మా. షో 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 షో. అబ్బాయి ఇంకా రాలేదమ్మా. వచ్చేస్తారు బామ్మ. పాపం బజార్లో ఏదో పనుండి ఆగిపోయి ఉంటారు. షో 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 షో. రామయ్య రామయ్య, ఆయన పొద్దుననగా బయటకు వెళ్ళారు. నీకు ఎక్కడైనా కనిపించారా? అన్నవరాన్ని సత్యనారాయణ స్వామి అయినా వదులుతాడు గాని మీ ఆయన పేకాట చెట్టును వదులుతాడమ్మా. షో షో షో. ఏంటి ఆయనకి ముక్కలు వస్తున్నారు? ఆయన దగ్గర డబ్బు లేదుగా, మరి ఇంకా ఎందుకు కూర్చున్నావు? లేచిపోయా. మీ డబ్బు ఎక్కడికి పోదు. ఈ ఒక్కాట వేయండి. డబ్బులు లేకుండా కుదరదండి. అలా అంటండి. మీకు అనుమానం అయితే ఈ పాల డబ్బా పెట్టుకుని 100 రూపాయలు ఇవ్వండి. పాల డబ్బాలకి ఫినాయిల్ డబ్బాలకి అప్పులు ఇవ్వటానికయ్యా ఇక్కడ కూర్చుంది? లేదండి, ఈ ఆట నేను తప్పకుండా గెలుస్తాను. పేకాట్లో ఎవడు గెలుస్తాడో పేకలు కనిపెట్టినాడో చెప్పలేకపోయాడు. నువ్వేం చెబుతావు? అంతగా అడుగుతున్నావు గనక ఈ 100 ఇస్తున్నాను, ఆ డబ్బా ఇవ్వు. షో 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 షో. పేకాడ కోసం పాల డబ్బాలు కూడా తాకడ పెట్టాడు పాపం. ఇంకేముందని పెడతాడు? ఇదిగో బాబు. జానకి, నన్ను నా బిడ్డని తాగట్టు పెట్టుకుని మా ఆయన ఆడివ్వండి బాబు. జానకి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? భారీగా మీరు ఆడే ఆటను చూసి ఆనందపడదామని వచ్చాను. పసిబిడ్డ ఆకలిని బామ్మ ఆరోగ్యాన్ని త్యాగం చేసి మీరు ఆడే ఆట చూసి గర్వపడదామని వచ్చాను. జానకి, నన్ను క్షమించు. జానకి, నన్ను క్షమించు. లేదండి, భారీగా నా ధర్మాన్ని నిలబెట్టుకున్నాను. భారతంలో ధర్మరాజు జూదంలో తన భార్యని పణంగా పెట్టిన భారతీయ సాంప్రదాయానికి నా మొగుడు వారసుడైనందుకు పొంగిపోతున్నాను. ఇప్పుడు నాతో పాటు నా బిడ్డని ఈ జూదంలో పెట్టి పాత పురాణానికి కొత్త అక్షరాలు చేరుస్తున్నాను. జానకి, నేను చేసిన తప్పే. సుఖాల్లో బ్రతికి నా ఇంట్లో కష్టాలు పడుతున్న నీ కన్నీళ్లు తుడవాలని ఆడాను. మనిషిగా నీ ముందు ఊడిపోయాను. భార్యని ఆదరించడానికి ఇంతకన్నా మార్గం లేదా? జానకి,
అయ్యా బాబు, పశువులు కూడా కష్టపడి బతుకుతాయి, కానీ మీరు ఈ పేకాడితే గాని బతకలేరు. గడ్డి తిన్న పశువులకి పాలిచ్చే లక్షణం ఉన్నప్పుడు బుద్ధొచ్చిన మీకు ఈ పేకాట మీద సంపాదించి గడ్డి తినే అలవాటు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? భారతంలో 105 జూదం ఆడితే ఈ భారతదేశంలో పేట పేటకి భారత జూదం నడిపి మీ సంసారాలు ఎందుకు పాడు చేసుకుంటున్నారు? మీరు 3 ముక్కల ఆట ఆడే ముందు మీరు 3 ముళ్ళు వేసిన మీ ఇంటి ఆడదానికి కాస్త విషం ఇచ్చి చంపొచ్చి ఆడుకోండి అయ్యా, ఆడుకోండి. జరిగి 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 నా మాట విను, వదలండి. జరిగి బామ్మ, నేను మోసపోయాను. ఆయన్ని మనిషిగా మంచివాడిగా మార్చగలిగానని సంబరపడ్డాను, కానీ అదంతా అబద్ధం, భ్రమ. నేను చేతకాని దాన్ని, అసమర్థురాల్ని, మొగడి మనసు దిద్దుకోలేని పిచ్చిదాన్ని. నన్ను క్షమించు బామ్మ, ఇక నేనేమి పట్టించుకోను. నీ మనవరాల్ని మనవణ్ణి బాగు చేసుకుంటావో పాడు చేసుకుంటావో నీ ఇష్టం. అమ్మా బామ్మ 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 ఎందుకండి ఏడుస్తారు? ఆవిడ చచ్చిపోయిందని సంతోషించండి. మీరింకేం పని చేసినా అడగడానికి పెద్ద దిక్కు లేదు, మీరేం చేసినా అడగడానికి ఆ పసిదానికి నోరు లేదు. నేను కూడా పోతే మీకు అడ్డు చెప్పేవాళ్ళు, మీ కాళ్ళకి అడ్డు పడేవాళ్ళు, కానీ వంటనే ఉంటారు. జరిగి 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 నా మాట జరిగి జరిగి అంతగా ఇచ్చం చేసుకోవద్దు. పురిటి బిడ్డగా ఉన్నప్పుడే నా కన్నతల్లి కన్ను మూసింది, నా తండ్రి దూరం అయ్యాడు, గుండెల మీద పెట్టి పెద్ద చేసిన బామ్మ కూడా చచ్చిపోయింది. ఆఖరికి ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నువ్వు నాకు దూరం అయ్యి నన్ను ఒంటరి వాడిని చేయొద్దు. జరిగి నువ్వు లేకుండా బతకలేని జరిగి నన్ను దిక్కులేని వాడిని జరిగి 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 వెక్కడున్నది హృదయం వెక్కడున్నది. హాయ్ అంకుల్, ఏంటి డల్గా ఉన్నారు? ఏం చెప్పమంటావురా, నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది. ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా? నాకెవరు రాస్తారా? ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్లు అంటే ఇష్టం. ఏమైంది అంకుల్? నాకు 2 తగిలారు. వాళ్ళలో ఒకడు పోలీసుడు, వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు, అలా ఉంటాడు కథ. రెండో వాడు పండు, ఆడిని చూస్తే ఈ పోలీసుడు అన్నం తినేస్తాడు, ఈడలా ఉంటాడు. అదేంట్రా పిప్పర్మెంట్ లో బఠానీలో జేబులు వేసుకున్నట్టు బుల్లెట్లు జేబులు వేసుకుని తిరుగుతాడేంట్రా పండుగాడు. ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా. పోలీస్ డిపార్ట్మెంట్ ని మాఫియా గ్యాంగ్ ని వెనకాలేసి తిరుగుతుంది. టైట్ సెక్యూరిటీ. ధర్మం చేయండి బాబయ్య. ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కొంత ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లేనే పర్లేదు బాబు. ఏక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినందుకు. అందరి నామ్ పే, ముష్టోళ్ళ నామ్ పే, సభీ భగవాన్ కి నామ్ పే నాకు ధర్మం చేసే శక్తిని ఈ వెదవకు ప్రసాదించు తండ్రి. ఏమంటావురా? బ్లడీ బెగ్గర్స్. అటాక్. ధర్మం చేయ బాబా. కలద్దాలు పెట్టుకోండి ధర్మం చేయ బాబా. బాబాయ్ ధర్మం చేయ బాబాయ్. ఇంకా పొట్టేస్తున్నావు కాదు బాబాయ్. ధర్మం చేయ బాబాయ్. ధర్మం చేయ బాబాయ్. ధర్మం చేయ బాబాయ్. ఇంకా ధర్మం చేయ. పట్టు వేసుకుని పట్టు వేసుకుని కాదు బాబాయ్. హలో
పోలీస్ స్టేషన్. ఏంటయ్యా? నమస్కారం సార్. సిటీలో భిక్షగాళ్ళందరూ నా మీద కక్ష కట్టారు సార్. ఈడెవడో జనరల్ సెక్రటరీ అంట సార్. ఇంత ఉన్నాడు, ఏడు పిచ్చుకుతున్నాడు సార్. నేను కొడుతున్నారా? లేదండి, భిక్ష అడుగుతున్నారు. ధర్మం చేస్తే చేయి లేకుండా మారాయి. పెట్టే ఫోను. గోవిందా, చెప్పన్నా. ఏంట్రా రియాక్షన్? ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నావన్నా. ఆడిప్పుడు ఏం చేస్తున్నాడు? అమ్మయ్యా, దుర్ముహూర్తం దాటిపోయింది. ఇక పాఠం ప్రారంభించుకుందామా? క్లాస్ ఇంకో 10 నిమిషాల్లో అయిపోద్ది అనగానే పాఠం స్టార్ట్ చేద్దాం అంటాడు. చాప్టర్ పేరు చెప్పగానే బెల్ కొడతారు, జై హింద్ అంటాడు. ఎప్పుడు ఉండేదేగా. ఈ రోజు పాఠం అభిజ్ఞాన శాకుంతలం. ఈ అభిజ్ఞాన శాకుంతలంలో రే ఎవడో నా బొమ్మ వేసింది? హాయ్ జాను. హాయ్. నువ్వా? యా. ఏంటిలా వచ్చావు? అప్పుడే ఎగ్జామ్ రాసేసావా? రాద్దాం అనుకున్నా, రాయనిస్తేగా. కాపీయా? నువ్వు అసలు ఇక నెక్స్ట్ మార్చే. అసర్లే జాను 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 అంత కొట్టవా? ఎందుకు? ఆ ఇంటర్నెట్ దగ్గర కూర్చొని మీ కోతి ముఖతో జల్సా చేయడానికా? నా దగ్గర లేవు. మర్యాదగా అడిగాను, ఇచ్చావా? సరే. లేకపోతే అరే అవదాంలో క్లాస్మేట్ పిలిచాడు, పిలుస్తున్నాడు. ఎవడు రావడు? వెరీ గుడ్, సరిగ్గా గుర్తు చేసావు. వెరీ బిగినింగ్ ఆఫ్ ది చాప్టర్, అధ్యాయం ఆరంభంలో దుష్యంతుడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ 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 నేను ఫారెస్ట్కి వెళ్తాను అన్నాడంట. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అన్నాడంట. లేదు లేదు లేదు, నేను ఫారెస్ట్కి వెళ్ళి. లేవని చెప్పాను కదా, వెళ్ళు. నీ దగ్గర డబ్బులు లేవంటే నమ్మాలి. ఎలా బయటికి తెప్పిస్తాను చూడు. టకటకటక. అదే స్పీడ్ తో దుష్యంతుడు ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యాడో లేదో ఒక లేడీ చెంగు చెంగు చెంగుమని ఎగురుకుంటూ వచ్చింది. లేడీ అంటే అలా నవ్వుతున్నారేంటి? ఇంగ్లీష్ లేడీ కాదమ్మా, తెలుగు లేడీ. అప్పుడు అంబుల పొదల నుంచి బాణాన్ని ఇలా తీసి గురి పెట్టబోయాడు. లాగాడు, బాణం రాలా. ఏంటబ్బా రాలేదని మళ్ళీ లాగాడు. అయినా రాలా. మళ్ళీ లాగాడు, రాలా. లాగుతున్నాడు, గట్టిగా లాగాడు. అయినా రాలా. మళ్ళీ లాగాడు. బాణంలోంచి చేయొచ్చింది కానీ బాణం రాలా. కానీ బాణం అక్కడే ఉంది. ఇదేమిటి? జారిపోయిన బాణం మళ్ళీ ఎత్తుకుందని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు, ఇరుక్కోరు లేదు. అయినా లాగాడు, రాలా. లాగాడు, రాలా. మహాబలవంతుడు కదా, గట్టిగా పట్టుకు లాగాడు. అయినా రాలా. మళ్ళీ లాగాడు. చూడు. కొట్టమ్మా. నా జాను గురించి నాకు తెలీదా? దీంతో సహా చిన్నప్పుడు 5వ క్లాస్ జైలుతో సహా తీసుకుంది 10,120 రూపాయల 20 పైసలు. అమ్మా, నా బతుకు తగలయ్యా. నేను కావాలని నీ మీద పడతానమ్మా. అదేదో యాక్సిడెంట్ గా పడ్డాను తల్లి. నేను ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ వద్దమ్మా. ఎందుకమ్మా ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేయటం? మొన్నే నాకు మ్యాథ్స్ సెటిల్ అయిందండి. అయితే నన్ను ఏం చేయమంటావమ్మా? నేనేమన్నా చేయడానికి పని చేశారా? అవుదాంలో వస్తాను. ఓకే బాయ్. ఈ సుబ్రహ్మణ్యం గారి క్లాస్ లోకి ఎప్పుడు వచ్చాడు? ముహూర్తం దాటాక సార్. అయితే ఖచ్చితంగా వీడి పని అయి ఉంటుంది. ఇక చేసుకొట్టు. ఇట్టా కొట్టు కొట్టి ఇప్పుడు 50 క్లాసులు పాల్గొట్టు. అంటే హాఫ్ సెంచరీ కొట్టానన్నమాట. మామ మందు తాగు. ఓకే. ఆకు. ఏమొచ్చింది? అల్లుడు, పప్పు లేకుండా పప్పు చారైనా తాగొచ్చేమో గాని మళ్ళాంటి జెంటిల్మెన్ కారణం లేకుండా తాగకూడదు. కారణమే కదూ. యా. ఈరోజు వేలం పాటలో నాకు అవమానం జరిగింది. నీకు కూడానా? ఏమైంది మావా? ఏమైంది? మా ప్రొపరేటర్ గారు ఇంత లేడు. వాడు 10 మంది ముందు నన్ను మెడబట్టుకుని బయటికి తెచ్చాడు తెలుసా? ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశాడు అనమాట. ఇంతకంటే కారణం ఏం కావాలి? మందు తాగడానికి. తాగు. ఓకే. Cheers. ఏంటి మావా పిచ్చి మొహం వేస్తూ చూస్తావు? దూకు. ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి. మంచి నిద్రలో ఉంది,
నిద్ర లేచేసరికల్లా రెచ్చిపో. ఏ కయ్యానికైనా బియ్యానికైనా సమబుజ్జి కావాలి. మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు, 2 sides ఉంటేనే రంజెక్కువ. వెళ్తా, దూకుతా. మీరు ఇక్కడే ఉండండి రా. లే 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 శ్రీకన్యా, లేస్తావా లేపమంటావా, నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా? చిన్నరుమై, ఏంటి టైంలో వచ్చావు? నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? ఎస్, వాళ్ళు వెళ్ళిపోయినా సరే నేను నిన్ను రేప్ చేసి తీరుతాను. రేపా? నన్నా? రా. ఆగరా. నేను ఆగను. రేయ్, నేను ఆగను. మర్యాదగా అక్కడ ఆగరా. ఆగు. నేను ఆగను. నేను ఆగితే ఏమవుద్దో నాకు తెలుసండి. నేను ఆగను. రేయ్, నేను ఆగను. ఆగరా. నేను గట్టిగా తొడగొట్టానంటే ఆ చప్పుడుకి గుండాగి చేస్తావు. తెలుసు, నా ప్రాణం పోయినా సరే నిన్ను రేప్ చేసి తీరుతాను. మగ జాతికి అంకితం చేస్తా. వదలరా. రేయ్, నన్ను రేప్ చేస్తావా? ఏమండి, 104సారి అడుగుతున్నా, ఎవరు కొట్టారో చెప్పండి. ఎవరు కొట్టారో చెప్పు, వాళ్ళకి 2 చాక్లెట్లు ఇస్తా. సావిత్రి, సావిత్రి. అక్క, అక్క, నా మంగళసూత్రం గట్టిది, లేకపోతే ఈయన రాత్రి గుటుకుమనేవాడు. అయ్యో, రోట్లోకి మన పచ్చళ్ళ అలా అయిపోయారేంటండి? అదే నాకు అర్థం కావటం లేదక్క. ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు అరిగిపోయింది, కానీ ఈయన నోరు విప్పడం లేదు. ఏమండి, ఆ అక్క వచ్చింది, కనీసం ఇప్పటికైనా చెప్పండి. కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు. చెప్పండి రాంబాబు గారు, అసలు ఏం జరిగింది? మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా? అక్క ఉండక, నేను వెళ్ళి టీ తీసుకొస్తా. వెళ్ళదు, కూర్చో. హ్మ్? ఏరా, పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని 4 తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా? అసలు నిన్ను సంసారానికి పనికి రాకుండా చేస్తా. టీ తాగండి. చూడండి అక్క, కాళ్ళు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా టైట్ గా ఉంది. కొట్టింది ఎవరో కానీ దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ గా కొట్టారు. ఉండు, కొంచెం సరి చేయక మా ఆయన్ని. ఒక్క నిమిషం, నేను సెట్ చేస్తాను కదా. ఇప్పుడేం పర్వాలేదు, జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి, లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది. బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. అక్క, ఏం చెప్పావక్క? నువ్వు ఈ కాలనికి రానివి నా మాంగళ్యాన్ని కాపాడావు. చాలా థ్యాంక్స్ అక్క. వెళ్ళిస్తానమ్మా. సరేనక్క. నా బంగారు. ఎప్పుడు ఉప్పాయినా? ఉప్పా తప్ప వేరే టిఫిన్ లేదా? బయట ఉప్పు ఎక్కువేసి రాను రాను మరీ రెచ్చిపోతున్నావు నువ్వు. నీ నాన్న కాళ్ళ వేళ పడి బతిలాడాడు కాబట్టి నీ మెళ్ళలో తాళి పట్టే కట్టాను కానీ, లేకపోతే చచ్చిన నీ మెళ్ళలో తాళి కట్టేవాడినే కాదు. గొడవ చేయకండి రా, బజార్లో ఉన్న పరువు కాస్త పోతుంది. ఇప్పటిదాకా మేనేజర్ లింగం అనుకునేవాళ్ళు ఇది వింటే పెళ్ళాం చోట లింగం అనుకుంటారా బాబు? ఎందుకే చేయడం? ఉండండి రా, ఓ పని చేయండి రా. నువ్వు దానికి జడై, నువ్వు వాడికి నిక్కరే, నువ్వు వాడికి టైగట్టు. నేను మీ అమ్మకి కాఫీ అక్కడ పెట్టు. మంగ, ఆఫీస్కి వెళ్తున్నాను, దారి ఖర్చులకి 100 ఇస్తే. ఇంట్లో ఇన్ని బీరువాలు ఉండగా డబ్బు దాచుకోవటానికి ఆ ప్లేసే దొరికిందా? మామా, నువ్వు మేనేజర్ కాదా? ఏంటి నువ్వు రా. కాఫీ మీకే? ఎక్కడికి? ఏంటి మావా, లంచం తీసుకున్నావా? ప్యూర్ ఉద్యోగంలోకి మార్చారు. లంచం ఇచ్చాం కాబట్టి ఈ మాత్రం ఉద్యోగం వచ్చింది. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మరి మేనేజర్ లింగం అంటే అంత రెస్పెక్ట్ ఏంటి మరి? మేనేజర్ లింగమే, నేను లింగానే. కాకపోతే వాడు గోల్డ్ లింగం, నేను కోట్ లింగానే. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే మగడా? అత్తకి తెలుసా? ఏంటి తెలిసేది?
మామూలుగానే ఈ ఫేస్ కు మేనేజ్ అవ్వడం కష్టం ఇంకా ప్యూనియన్ తెలిస్తే అంతే సంగతులు. అందుకే మేనేజర్ అని డిజైన్ ఇచ్చా. తెలిస్తే డైవర్స్ ఇస్తుంది కదా. తెలియకుండా మేనేజ్ చేస్తున్నానుగా. ఓ అలా మేనేజర్ అయ్యావా? సర్లే, నువ్వెందుకు వచ్చావో చెప్పు. ఇందాక అశోక్ అనే అబ్బాయి ఇంటర్వ్యూకి వచ్చాడు కదా, తన మా అన్నయ్య. మీ అన్నయ్య సెలెక్ట్ అయ్యాడా? లేదు. ఎందుకు? 20,000 లంచం ఇవ్వాలి. సరే అన్నాడా? సారీ అన్నాడు. ఆ డబ్బు నేను ఇస్తాను, జాబ్ ఇప్పిస్తావా? జేబురుమాలు కొంటానికి ఠికానా లేదు, జాబ్ కొంటావా? చాలేవయ్యా. నా మార్గాలు నాకున్నాయి, ఓ వారం టైం ఇవ్వు. వారం రోజుల? ఇంపాసిబుల్. ఈ రోజుల్లో జాబ్ అయినా జాబ్ ఉన్న ఆడపిల్లైనా క్రికెట్ మ్యాచ్ టికెట్ల వెంటనే సేల్ అయిపోతున్నాయి. కుదరదు. ఆహా, ఆ, అంతేనా? అంతే. వస్తాలే. వెళ్ళు. ఆ. యూన్ డ్రెస్ చాలా బాగుంది మావా. ఓసారి డ్రెస్ లో అత్త కనిపిస్తే. దానికి తెలిస్తే చంపేస్తుంది బాబు. బాబు నా మాట విను ప్లీజ్. ఈ ఫుడ్ స్టెప్స్ రీట్ అయ్యి కదా, తెలిసిందంటే ఆఫీస్లో అందరికి చెప్పేస్తుంది. ఒక్క వారం మాత్రం ఎవరికి రాకుండా ఆపగలను. ఈ విషయం మాత్రం అత్తకు చెప్పొద్దే. పట్టుకుంటే పట్టు చీర క్లింగ్ 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 యాహూ. కార్యక్రమంలోకి వెళ్లే ముందు కొన్ని రూల్స్ మాట్లాడుకుందాం. ఇప్పుడు నా చేతిలో ఈ పట్టు చీర ఉంది. ఈ పట్టు చీర కాస్ట్ ఎంతో నేను చెప్తాను. అవునో కాదో మీరు ఏ మొయిలాపోతున్నావా? మొయిలాపోతున్నావు అంటున్నాను. లైవ్ బావా. ఈ చీర ఖరీదంతో నేను చెప్తాను. అది అవునో కాదో కరెక్ట్ గా మీలో ఎవరైనా చెప్తే ఈ చీర మీ సొంతం అవుతుందన్నమాట. కార్యక్రమంలోకి వెళ్లే ముందు సరదాగా చిలిపిగా 2-3 ప్రశ్నలు వేస్తాను. మీలో ఎవరైనా సమాధానం చెప్పండి. జనరల్ గా మీరు ఏటీవీ చూస్తుంటారు? జీటీవీ. సారీ సార్. ఇంకా ఏ టీవీలు చూస్తుంటారు? జెమినీ టీవీ, మా టీవీ, సన్ టీవీ, సోనీ టీవీ, పోగో, స్టార్ గోల్డ్, స్టార్ శ్రీదేవి టీవీ చూడరా? ఓకే 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 ఓకే. ఈ చీర ఖరీదు 5,250 రూపాయలు. తప్ప రైటా? ఇది 5,000 ఎక్కడ ఉంటది? 250 ఎక్కువ. యాహూ! ఈ చీర మీ సొంతమైంది, తీసుకోండి. ఆగండి, ఈ చీర మీరు ఇక్కడే కట్టుకోవాలి. ఇక్కడ ఎలా కట్టుకుంటాను? ఆ చీర ఇప్పేసి ఈ చీర కట్టుకోండి. దొంగ అరే రండ్రా. నేను మీ ఓనర్ని కదా. వాళ్ళు పట్టుకుని అలా చిత్త కొడుతుంటే కనీసం ఆపాలన్న జ్ఞానం కూడా లేదురా మీకు? వాళ్ళనే అనొద్దు బావా. ఏ లైవ్ కదా, డిస్టర్బెన్స్ అంటే నేనే వద్దన్నా.